ఈరోజు జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక చారిత్రాత్మకంగా ఏదైతే గత 47 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏదైతే ఒక భాగస్వామ్యకు సంబంధించిన అన్నదమ్ముల మధ్యలో సంబంధించిన ఒక పార్టీషన్ సూట్ ఏదైతే ఉందో అది అన్ని రకాల పరిశీలనలు ఆస్తులకు సంబంధించిన కేసు లోపల ఈ రోజున రాజీ మార్గమే రాజమార్గం అనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చేరి OS 61/81 అనే ఏదైతే సూట్ ఉందో దాదాపు దివంగత హనుమంతరావు గారు ఫస్ట్ అప్పుడు కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆ పార్టీషన్ సూట్ వేసి దానికి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీ రీసెంట్గా వారు దివంగతులైనరు. కానీ అయినప్పటికీ కూడా వారి కార్యాలయ జూనియర్ గారు అయిన మెట్ట మహేందర్ గారు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తూ వారి తరఫున మన మురళీధరరావు గారు ఒక పక్షాన, సుబ్రహ్మణ్యం అడ్వకేట్ అయిన నేను ఒక పక్షాన కలిసి ఈ రోజున రాజీ మార్గం ద్వారా మహేందర్ గారు దానికి కొంచెం చేయూత తీసుకొని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ ప్రాపర్టీస్ సమక్షంగా వాళ్ళందరూ సంపూర్ణంగా రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం జరిగింది. ఈ రోజున జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఏదైతే పార్టీషన్ సూట్ను కూడా కాంప్రమైజ్ ద్వారా క్లోజ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఇది జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అత్యంత సీనియర్ కేసు ఇది. దాదాపు 61/81 అంటే 1981లో జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు స్టార్ట్ అయినప్పటి కేసు ఇవాళ అందరినీ కూర్చుని మా పార్టీలను కానివ్వండి, మహేందర్ గారు కానీ వాళ్ళ సాక్షులను కానివ్వండి అందరినీ కూర్చుని దీన్ని కాంప్రమైజ్ ద్వారా దీనికి ఒక తీసుకొచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి చూపించిన ప్రకారంగా 3 భాగాలుగా వాళ్ళకి పంచి దానికి వాళ్ళ సమ్మతితోనే చేయడం జరిగింది. వాళ్ళు కూడా సంపూర్ణ విశ్వాసంతోనే ఉన్నారు. ఇట్లాంటి ఏదైతే సుప్రీంకోర్టు కూడా రాజీ మార్గాన్ని ఎన్నుకునే ఉద్దేశంతో ప్రతి మండలం న్యాయ వ్యవస్థ లోపల కూడా న్యాయ మార్గం ద్వారా ప్రజల లోపల కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చుకుంటూ కూడా ప్రతి కేసును కాంప్రమైజ్ ద్వారా రాజమార్గం ద్వారా కుదుర్చుకునే చర్యలో భాగంగా ఈరోజు ఇట్లాంటి కేసును రాజమార్గాన్ని కుదుర్చుకోవడం ఒక మంచి శుభ పరిణామం. ఇక ముందు కూడా ప్రజలకు మంచి సంకేతం. ప్రతి సమస్యను కూడా వీలైనంత మటుకు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకొని అందరూ సంతృప్తిగా ఉండాలి. లోకాలతో సెటిల్ అయినటువంటి కేసు 1981 సంవత్సరంలో మా సీనియర్ అయినటువంటి శ్రీ హనుమంతరావు గారు రుద్రంగి నరసింహ గారి తరఫున పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అంటే దీన్ని ముగ్గురి మధ్యన అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఏదైతే పంచుకోవాలనే కేసు వేసాను. ఇది దాదాపు ఒక 3 సార్లు హైకోర్టుకు పోయి మళ్ళీ రిమాండ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. దీని వెనకాల చాలా ప్రయత్నం చేసి ఈరోజు దీన్ని రాజీ కుదిర్చి సీనియర్ సివిల్ గారి సమక్షంలో నేను సీనియర్ అడ్వకేట్ శ్రీ మురళీధరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు ముగ్గురం కలిసి ఇవాళ సెటిల్మెంట్ చేసినాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాజీ మార్గమే రాజామార్గం అనేది నిదర్శనంగా ఈరోజు మేము కంప్లీట్ చేసి ఎవరి వాళ్ళకు అవార్డు ఇచ్చినాం. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒక 3 కుటుంబాలను కలిపినట్టు అయింది. అందుకోసం అందరికీ పార్టీలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా మాటలు విన్నందుకు చాలా సంతోషం.